సభ్యత్వ నమోదు ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. డాక్టర్ బోగస్ శ్రావణి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ, రూరల్ మరియు అర్బన్ మండలాల పరిధిలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్ శ్రావణి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రతి 6 ఏళ్లకోసారి సభ్యత్వ నమోదు ఉంటుందని, సభ్యత్వ నమోదు హక్కుగా భావించాలన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి సభ్యత్వ నమోదు ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుందన్నారు. 11 కోట్ల పైచిలుకు సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఉందని, గతంలో కంటే ఎక్కువ సభ్యత్వం నమోదు చేయాలని కార్యకర్తలకు ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం జిల్లా శాఖ చెప్పినటువంటి సూచనల మేరకు మన గౌరవనీయులు శ్రావణి మేడం గారు మనకు అన్ని విషయాలు చెప్తారు. దాని గురించి మరి వారి సూచన తప్పకుండా మా అందరూ కూడా బూత్ వైజ్ ప్రతి బూత్ లో 200 మంది 250 మందికి సభ్యత్వ నమోదు చేసే బాధ్యత మన బూత్ అధ్యక్షులకు ఉంటుంది. కాబట్టి అందరం కూడా ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని ఆశిస్తూ, మరి రాబోయే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మా గణపతి ఉత్సవాలు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ వైపు ఏంటంటే ప్రతి వారిలో మా అందరం కూడా బూత్ అధ్యక్షులు కానీ, బూత్ కమిటీ మెంబర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి మండపాలలో ముఖ్యంగా అందరం కూడా భక్తి భావాలతో ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని, మరి ఎలాంటి గొడవలు లేకుండా మా బీజేపీ పార్టీ అనేది ఒక శాంతియుతంగా అందరం కూడా కలిసికట్టుగా మమేకంగా ఉంటూ శక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక మంచి పేరు ఉంది జగిత్యాల పట్టణంలో బీజేపీ పార్టీ అంటే ఒక కుటుంబ సభ్యులుగా ఉంటాము. మరి అలాంటి కార్యక్రమాన్ని గణేష్ ఉత్సవాలను కూడా ముందుకు తీసుకెళ్తామని, మరి నిన్ననే పోలీసు వాళ్ళు కూడా మాకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎస్పీ గారి ఆధ్వర్యంలో. మరి అలాంటి కార్యక్రమం మా పార్టీని కూడా ఎంతో కోరడం జరిగింది. దానికి అనుగుణంగా మన అందరం కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తారని, ఎలాంటి ఇబ్బందిగా జరిగినా కానీ పట్టణ శాఖ వెంట ఉంటుంది. ఎలాంటి అవసరం ఉన్నా మాకు కాల్ చేసి మేము అందుబాటులో ఉండి మేము సమస్యలు పరిష్కరిస్తామని, ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మన జిల్లా సత్యంగా గారికి రాష్ట్ర కార్యసభ్యులు బోగస్ శ్రావణి గారికి, పట్టణ అధ్యక్షులు రంగోపాల్ గారికి, మండల అధ్యక్షులు నర్వ తిరుపతి గారికి, సుంకెట్ దశరథరెడ్డి గారికి, జిల్లా కార్యదర్శి పెద్దనరం గారికి, మహిళా నాయకులకు, అలాగే ఇట్టెన్ రమేష్ జిల్లా కార్యసభ్యులు గారికి, రమేష్ గారికి, కౌడి వెంకటి గారికి, రాపర్తి రాజు గారికి, రమేష్ గారికి, ముందున్న పెద్దలకు, స్టేజ్ ముందున్న పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు చేస్తూ, మరి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పట 2వ తారీఖు నాడు మన భారత ప్రధాని మరి వారు నమోదు చేసుకొని 3వ తారీఖు నాడు రాష్ట్ర స్థాయిలో చేసుకుంటారు. 4-5 అప్పుడు మనము జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలోనే మనము నమోదు చేసుకోవచ్చు. అయితే గతంలో ఉన్న మెంబర్షిప్ ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, గతంలో మెంబర్షిప్ ఉన్నది కూడా మనం ఇప్పుడు మళ్ళీ చేసుకోలే. అందరం ప్రతి ఒక్కరం మెంబర్షిప్ చేసుకోవాలి. ఒక బూత్కు 200 మంది, ఫస్ట్ మన కుటుంబము, తర్వాత మన కుటుంబ సభ్యుల్ని, తర్వాత మన ఆత్మీయ బంధువులను చేసుకున్నాక మరి వాడకట్ లోపల ఒక బూత్ లోపల 200 సభ్యత్వాలు తగ్గకుండా ప్రతి ఒక్కరు బూత్ వైజ్ గా చేయాలని, అలాగే ఈరోజు కార్యక్రమం లోపల కొద్దిగా సంఖ్య తీసుకోవడం జరుగుతుంది. జగిత్యాల పట్టణం నుంచి ఒకసారి చేయడానికి ఎంతమంది వచ్చిందో సంఖ్య ఇప్పుడు శోభన్న మాట ఒక్క నిమిషం నేను చెప్తాను. మనం సభ్యత్వ నమోదు ఎందుకంటే పార్టీని గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో, బూత్ లెవెల్లో పటిష్టం చేయడం కోసం మనం తీసుకోవాలి. మనం కరీంనగర్ పార్లమెంట్ లో గతంలో మనం 2009 ముందు ఉన్నాం. 2009 పార్లమెంట్ లో మనం నిజామాబాద్ పార్లమెంట్ లో రావడం జరిగింది. 2009లో అప్పటి ఎంపీగా పోటీ చేసినప్పటికి ఇప్పటికి తేడా మీకు వివరిస్తాను.
అరవిందలు వచ్చిన తర్వాత పార్టీ ఎంత ముందుకు పోతుంది అనేది మనకు వివరించడం కోసం నేను చిన్న విషయాలు చెప్తాను. అప్పుడు 2009 ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లో లోక బాబురెడ్డి పోటీ చేసినప్పుడు 113,756 ఓట్లు వస్తే మన జగిత్యాల అసెంబ్లీ నుంచి 11,995 ఓట్లు అప్పుడు మన జగిత్యాల వచ్చింది. తర్వాత ఎలక్షన్ లో 2014 ఎలక్షన్ లో ఇండాల లక్షణాన్ని పోటీ చేసినట్టుగా 2,25,533 ఓట్లు వచ్చినాయి. అప్పుడు జగిత్యాల నుంచి 28,000 చిల్లర ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ తర్వాత జరిగిన ఎలక్షన్ 2018లో మన దగ్గర అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే పొద్దుగంటి రవీందర్ రెడ్డి పోటీ చేసాడు 4,817 ఓట్లు. మీకు అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏర్పడింది. పార్టీ ఏ విధంగా ముందడికి పోతుందనడానికి ఇవి కొన్ని విషయాలు చెప్తాను. అదేవిధంగా 2019 ఎలక్షన్ లో అరవిందంగా పోటీ గెలిచినప్పుడు 4,80,584 ఓట్లు. అందులో జగిత్యాల నుంచి వచ్చిన ఓట్లు 66,179. అదేవిధంగా తర్వాత జరిగిన ఎలక్షన్ లో మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు దగ్గర మనం ఇక్కడ 3 కౌన్సిలర్ గెలిచినాం. 13,000 పైన ఓట్లు రావడం జరిగింది స్థానిక సంస్థలో. అదేవిధంగా రాయకల్ మున్సిపాలిటీలో సుధా ఒక కౌన్సిలర్ గెలవడం జరిగింది. అక్కడ సుధా సుమారుగా 4,000 ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థలు జెడ్పీటీ సెలక్షన్ వచ్చినాయి. ఆ ఎంపీ ఎలక్షన్ తర్వాతనే మనం అన్ని జెడ్పీటీ సెలక్షన్ లో పోటీ చేసినాం. 5 జగిత్యాల కాన్ఫరెన్స్ నుంచి సుమారుగా 13,000 ఓట్లు వచ్చినాయి. జగిత్యాల నుంచి పోటీ చేస్తే భరత్ పోటీ చేసింది. ఇక్కడ సుధా రూరల్ నుంచి 2,800 ఓట్లు, అర్బన్ సుధా 1,800. ఈ లెక్క చూసుకుంటే సుమారుగా మనం అన్ని జెడ్పీటీసీలో కలిపి 13,000 ఓట్లు రావడం జరిగింది. ఇప్పుడు ఈసారి 2023 అసెంబ్లీ ఎలక్షన్ లో మనం గతంలో చూసినాం 4,810 ఓట్లు. మన మేడం పోటీ చేసినప్పుడు శ్రావణ్ గారు పోటీ చేసినప్పుడు 4,000 నుంచి 42,138 ఓట్లు అంటే పార్టీ రోజుకు ఎంత పెరుగుతుందో దాని మీదకి మనం అర్థం చేసుకోవచ్చు. మనం రాబోయే ఎలక్షన్ లో సర్పంచ్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ, భవిష్యత్తులో మున్సిపల్ ఎలక్షన్ మనం గెలవాలంటే ప్రతి ఒక్కరు ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరు మనకు వేసిన ఓట్లు 66 సుమారు 66,000 మనకి ఇక్కడ ఓట్లు వచ్చినాయి. మన ఎంపీ ఎలక్షన్ సుధా మొన్న మనం పోటీ చేసిన మొన్న 24లో మనం పోటీ చేసినప్పుడు 5,92,318 ఓట్లు అరవిందలకు వస్తే మన కాన్ఫరెన్స్ లో 74,298 ఓట్లు వచ్చింది. అంటే అరవిందన్న నాయకత్వాన మనం ముందడికి పోతుంటే పార్టీ రోజు ఎంత పెరుగుతుంది అనేది మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. ఈ 74,000 ఓట్లు అంటే రాబోయే ఎలక్షన్ లో మున్సిపల్ సుధా కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నది. సుమారుగా 30,000 ఓట్లు మనకు జగిత్యాల్లో వచ్చినాయి. మున్సిపల్ 30,000 ఓట్లు పడ్డాయంటే మనం మున్సిపల్ చైర్మన్స్ లో కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జెడ్పీటీసీలు సుధా కొంత అవకాశాలు మనకు మెరుగున్నాయి. దీన్ని మనం సభ్యత్వాన్ని ప్రతి ఇంటింటికి ప్రతి బూత్ అధ్యక్షుడు గాని, మండల స్థాయిల నాయకులు గాని, జిల్లా స్థాయిల నాయకులు గాని ఎవ్వరు గాని నేను బూత్ అధ్యక్షుడు వేయాలా, మండల అధ్యక్షుడు వేయాలా అనేది ఏం సిస్టమ్ లేదు. ప్రతి ఒక్కరు ప్రతి భారతీయ జనతా పార్టీ సర్లాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఫోన్ ఉన్నా లేకపోయినా మన సర్లాప్ నుంచి ప్రతి ఒక్కరు సభ్యత్వం ఎదుటి వారికి సభ్యత్వం ఇవ్వచ్చు. ఆ సభ్యత్వం నమోదు అనేది ఎవరైనా ఎన్ని చేసినాం అనేది రేపు పొద్దున మార్టింగ్ అవుతుంది. మీరు జగిత్యాల టౌన్ లో బాధ్యతలు కావాలన్నా కానీ, రేపు పొద్దున జగిత్యాల రూరల్ మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో బాధ్యతలు కావాలంటే ఎంత సభ్యత్వం చేసినాం అని అడిగే పరిస్థితి వస్తుంది. అందుకని దయచేసి ఎవరు చూద్దా తక్కువ తీసుకోకండి. ప్రతి బూత్ కు 200 చొప్పున అంటే సుమారుగా మనం ఎంత సభ్యత్వం చేయాలో ఒకసారి ఆలోచించండి. 254 బూతులు అంటే మనం ఎంత సభ్యత్వం చేయాలో ఒక్కసారి కౌంట్ ఏంటి. అదే విధంగా సభ్యత్వం చేయకపోతే భవిష్యత్తులో మండల స్థాయిలో కానీ, టౌన్ స్థాయిలో కానీ ఎలాంటి బాధ్యతలు రావాలని గుర్తు చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఈ కార్యం నిర్వహిస్తేనే తప్ప, సభ్యత్వం చేస్తే తప్ప నేను 25 ఏళ్ళ ఉంది, నేను 30 ఏళ్ళ ఉంది, 40 ఏళ్ళ పార్టీలో ఉన్నా, నేను సీనియర్ను, నాకు బాధ్యతలు ఇయ్యరా అంటే ఇయ్యరు. ఎందుకంటే నువ్వు పార్టీ సాధారణ సభ్యత్వం చేయకపోతే నీకు అడిగే హక్కు లేదు. నువ్వు ఎంత సభ్యత్వం చేసినా పొద్దున అడిగే పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఎవరు కానీ సభ్యత్వాన్ని మాత్రం తప్పకుండా చేయాలని కోరుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో మనం అరవిందన్న నాయకత్వాన, శ్రావణ్ గారి నాయకత్వాన మనందరం ముందడికి పోదాం. భవిష్యత్తులో కాన్ఫరెన్సెస్ పెరుగుతాయి. భవిష్యత్తులో మనం ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉంది, జెడ్పీటీసీలు గెలిచే అవకాశం ఉంది. కనుక ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోవచ్చు. దయచేసి మన సభ్యత్వాన్ని మాత్రం తక్కువ అంచనేసి చేసుకుంటారులే, ఆన్లైన్ కదా ఎవరు చూస్తారులే అయినా అంటే అయిపోతుంది.
అట్లా లేదు. ఈ బూత్ లో ఎన్ని అయినాయి ప్రతిదీ సిస్టమ్ అప్డేట్ చేస్తుంటది. ప్రతిదీ జిల్లాకి వస్తుంది, జిల్లా నుంచి మేడకు వస్తుంది. మేడకు రాగానే ఏ భూములు ఎంత అయిందో ఖచ్చితంగా నిలబెట్టి అడుగుతారు. భవిష్యత్ రోజుల్లో అలాంటి వ్యక్తులతో బాధ్యతలు కనుక దయచేసి మనందరం దీని సభ్యత్వాలు ఖచ్చితంగా ముందరికి తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదిస్తాం. అదేవిధంగా ఇప్పుడు మన యాదవ్ అశోక్ అన్న మాట్లాడుతుంది కోరుతుంది. సభావేదికకు నమస్కారం. భారతీయ జనతా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ కి ముఖ్య అతిథులు గౌరవనీయులు మేడం డాక్టర్ రావణి గారు, వివిధ హోదాల్లో ఇక్కడ ఆశీనులైన గౌరవ నాయకులు, మహిళా నాయకులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, మరి ముఖ్యంగా క్రమశిక్షణకి మారు పేరైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ అందరికీ నా యొక్క నమస్కారం తెలుపుకుంటూ, భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీ. భారతీయ జనతా పార్టీలో 18 కోట్ల పైచిలుకు మంది కార్యకర్తలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ భారతీయ నేల నింగి హిందుత్వం కాషాయం అయిపోయింది. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా జగమెరిగిన సత్యం మిత్రులారు. అలానే తెలంగాణ రాష్ట్రంలో మేజర్ ప్రజలు, చాలా మంది ప్రజలు, ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇతర పార్టీల నుండి మన పార్టీలకు వలసలు కూడా వస్తున్నాయి. ఇకపోతే సభ్యత్వ నమోదు అనేది ఇది వచ్చే అతి త్వరలో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లే కానీ తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్లే కావచ్చు కాక గెలిచే ప్రతి లీడర్లు, నిల్చునే ప్రతి లీడర్లు మన భారతీయ జనతా పార్టీకి బలపడడానికి కూడా పెద్దలు ఇందాక చెప్పినట్టు ఎవరైనా చాలా ఈజీగా తీసుకోకూడదు. చాలా ముఖ్యమైన విషయం ఇది. పార్టీ అన్ని పార్టీలకు మన పార్టీకి కొంచెం ఎక్కువ కష్టపడి ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇకపోతే ముఖ్యంగా ప్రజలు 2 రకాలు: పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు. పట్టణ ప్రజలకి గ్రామీణ ప్రాంత ప్రజలకి కొంచెం భిన్నమైన అవకాశాలు, వ్యత్యాసం ఉంటాయి. మనం సభ్యత్వానికి పోయినప్పుడు మన గ్రామాలలో ఇప్పుడు ఉచిత రేషన్ బియ్యము మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఉపాధి హామీ పనులకు డబ్బులు బీజేపీ ఇస్తుంది. సీసీ రోడ్లే కానీ, వీధి లైట్లే కానీ, అంతెందుకు గ్రామాలలో నడిచి నర్సరీలకు మొక్కల డబ్బులు కూడా మనమే ఇస్తాం. హరితహారం, రైతు వేదికలు, వైకుంఠధామాలు, ఇంతెందుకు గ్రామ పంచాయతీలు నడవడమే కేంద్ర ప్రభుత్వం ద్వారానే నడుస్తున్నాయి, నరేంద్ర మోడీ గారి ద్వారా మాత్రమే నడుస్తున్నాయి. ఇవన్నీ విలేజ్లలో తప్పకుండా చెప్పుకుంటూ ఎందుకు చేయాలి అని అడిగినప్పుడు మనం ఇచ్చే జవాబు. ఇకపోతే మనము చాలా దృఢ సంకల్పంతో, అందరూ దృఢ సంకల్పంతో ముందుకు పోండి. చాలా బలమైన కోరిక, చెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయినట్టయితే విజయం తప్పకుండా దరిచేరుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. ఈరోజు మెంబర్షిప్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగస్ రావణి గారికి, మరియు నియోజకవర్గ మెంబర్షిప్ ఇన్ఛార్జ్ భోగస్ రావణి గారికి ప్రత్యేకంగా నమస్కారం. మండలాధ్యక్షుడు తిరుపతి గారు, గోపాల్ గారు, ఉన్నటువంటి పెద్దలు, నా ముందటువంటి సోదరులు, మెంబర్షిప్ అనగానే అప్ప మెంబర్షిప్ ఎందుకు, మేమే చేయాలా, ఎప్పుడు కొత్త సంఘం పెడుతున్నారు అని కొంతమంది లోపల ఆలోచిస్తారు. కానీ ఈ ముఖ్య తతంగం ఏంటంటే ఇక్కడనే ఉంటుంది. మన రాజకీయ భవిష్యత్తు అనేది ఇక్కడనే ఉంటుంది. పార్టీదైనా, మనదైనా, నాయకులదైనా, మనదైనా. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే
గ్రామాల్లో పోటీ చేయాలనుకుంటున్నాం. పోటీ చేయాలనుకున్నప్పుడు మన గ్రామాలకి వెళ్ళాలి. విలేజ్ లో ఇంటింటికి వెళ్తే మనం సర్పంచ్గా చేయాలనుకుంటున్నాం. ఇంటింటికి వెళ్తే అక్కడ 50 మందిని మనం తయారు చేయాలనుకుంటున్నాం మెంబర్షిప్. ఇక్కడ 50 మందిని కలిస్తే మనకు 500 మంది తయారవుతారు. అక్కడ సర్పంచ్ కావచ్చు, తర్వాత పట్టణం లోపల కౌన్సిలర్ కావచ్చు. అదన కొరకు మీరు ప్రయత్నం చేయండి. ఉత్సాహంగా ప్రయత్నం చేసి కౌన్సిలర్ కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీసీలు దయచేసి మెంబర్షిప్ మాత్రం చెయ్యను, నేను చేయను అన్నట్టు 200 టార్గెట్ పెట్టారు మనకు. 200 కాదు 500 చేసేంత మీ సత్తా మీకు ఉంది. కాబట్టి దయచేసి అందరు ఉత్సాహంగా మన ఇంట్లో ఒక పండగలాగా అందరం కలిసి ఉత్సాహంగా చేద్దామని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై. అది కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే మరి ఏర్పడని ఫోటోస్ అయితే పెట్టుకోకండి. మీ పేరు, పుట్టిన తేదీ, లింగం అంటే మేల్ ఆర్ ఫీమేల్, ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ ఐడి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా వస్తుంది ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, ఈమెయిల్ ఐడి ఇట్లా వస్తుంది. ఇది చేయాలి. అవన్నీ పెట్టిన తర్వాత అడ్రస్ మరియు పిన్ కోడ్ కూడా వస్తుంది. అది కూడా ఎంటర్. ఒకవేళ కావాలనుకుంటే గూగుల్ లొకేషన్స్ కూడా బాగా మంది మనం షేర్ చేసుకున్నాం. లొకేషన్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. చేస్తే మంచిదే కదా, మనం ఇక్కడ నుంచి చేసినట్టు ఉంటుంది. లొకేషన్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయాలి. సేవ్ బటన్ వస్తుంది కదా, గూగుల్ లొకేషన్ మనం పెడితే అది సేవ్ చేసుకోవాలి. ఒకసారి మీ పేరు, ఫోటో, అడ్రస్ మొదలైనవి ఎంటర్ చేసిన తర్వాత మీ పర్సనల్ సభ్యత్వ కార్డు జనరేట్ అవుతుంది మరియు మీరు బీజేపీ ప్రాథమిక సభ్యులు అవుతారు. ప్రైమరీ మెంబర్షిప్ అనేది మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ నెల ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల అంతా ప్రైమరీ మెంబర్షిప్స్. నెక్స్ట్ అక్టోబర్ నెల అంతా మనకి క్రియాశీలక సభ్యత్వాలు ఉంటాయి. ప్రాథమిక సభ్యత్వాల తర్వాత క్రియాశీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో దాన్ని తీసుకోవచ్చు. మీ ఫోన్ కు SMS ద్వారా మీ సభ్యత్వం కన్ఫర్మేషన్ సభ్యత్వ కార్డు వస్తుంది. సేమ్ ఇందాక చెప్పినట్టు మీ దగ్గర నెట్వర్క్ లేదు, కష్టం అవుతుంది అని అనుకున్నప్పుడు పేపర్ ఇస్తారు. ఆ పేపర్ లో ఇందాక చెప్పిన డీటెయిల్స్ అన్ని ఫార్మ్ ఉంటుంది. దాంట్లో ఫిల్ చేసి మీరు బూత్ అధ్యక్షులక, కార్యకర్తలక ఇచ్చేస్తే వాళ్ళు మీకు ఇచ్చేస్తారు. ఒకవేళ స్మార్ట్ ఫోన్ లేకపోతే కార్యకర్త దగ్గర వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే దాని ద్వారా మీరు చేసుకోవచ్చు. బీజేపీ సభ్యులు అయ్యాక bjp.org మెంబర్షిప్ విజిట్ చేయండి మరియు మీ గురించి, మీ కుటుంబం గురించి పార్టీకి మరింత సమాచారాన్ని అందజేయండి. చేస్తే మంచి, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం సేవ్ అయిపోతుంది. నేషనల్ పార్టీ వెళ్తుంది. ఇతరులు బీజేపీలో చేరేలా ప్రోత్సహించండి. విరాళాలతో బీజేపీకి సహకరించండి. సభ్యుల గురించి అదనపు సమాచారాన్ని కేంద్ర కాల్ సెంటర్ ద్వారా సేకరిస్తారు. ఈ సమాచారాన్ని సుసంపన్నం చేసేందుకు ఇక్కడ మీరు మరిన్ని వివరాలను అందజేయవచ్చు. ఇందాక చెప్పినా కదా, మీ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ అట్లా మనం పెట్టుకోవచ్చు. సభ్యత్వ కార్డు డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. ఇతరులకు కూడా షేర్ చేయొచ్చు. ఇతరులు పార్టీ సభ్యులుగా మారేందుకు వారికి రిఫరల్ లింక్ పంపించి వారిని ప్రోత్సహించవచ్చు. రిఫరల్ ఉంటది, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే నా వరకు నేను పర్సనల్ గా చెప్తున్నాను. మీరు రిఫరల్ పెట్టుకుంటే మీ ద్వారా ఇంతమంది జాయిన్ అయ్యారని మీకు ఉంటుంది. నేనున్నాను, నేను రిఫరల్ పెట్టుకున్నాను, 1000 మందిని సరే నాకు ఎంతవరకు వీలైతే అంతమందిని జాయిన్ చేసినాను అనుకోండి. అక్కడ బోగస్ రావడం ఇంతమందిని రిఫర్ చేసి జాయిన్ చేసింది. పర్సనల్ ఇంప్రెషన్ అనేది మనకు వస్తుంది. సో మీరు రిఫరల్ పెట్టుకొని చేస్తే మంచిది. ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలు నింపండి. ఇందాక చెప్పిన మీరు ఆ బీజేపీ వెబ్సైట్ bjp.org.membership అందులోకి వెళ్ళి మీ వ్యక్తిగత వివరాలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు, ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నింపుకోవచ్చు. మంచిగా చేసి డీటెయిల్స్ అన్ని కూడా ఉంది. ఇక్కడ మీ రిఫరల్ లింక్ ద్వారా ఇందాక నేను చెప్పినా కదా, దాని లోపల సైట్ లోకి వెళ్తే రిఫరల్ లింక్ ద్వారా సభ్యులుగా మారిన వివరాలు వీక్షించవచ్చు.
మీ రిఫరల్ అంటే మీ రిఫరెన్స్ ద్వారా ఎవరైతే మన సభ్యులుగా మారిందో వారి వివరాలు కూడా మనం చూడొచ్చు దీంట్లో ఈ సైట్ ద్వారా. ఇక్కడ మీకు రిఫరల్ లింక్ వస్తుంది, కాపీ లింక్ ఉంది కదా, కాపీ లింక్ ఆప్షన్ తో ఈ లింక్ వాట్సాప్ ఇతర ఛానల్ ద్వారా షేర్ చేయవచ్చు. ఇతర ఛానల్స్ అంటే FB ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది, ఇన్స్టా, సో మిగతా వాటి ద్వారా కూడా షేర్ చేసుకోవచ్చు. ఇతరులను సభ్యులుగా చేసేందుకు మీరు సొంతంగా డేటా ఎంటర్ చేసుకోవచ్చు అట్లా కూడా చేసుకోవచ్చు. మన రిఫరెన్స్ తో మిగతా వాళ్ళని కూడా సభ్యులుగా మనం ఎంటర్ చేయవచ్చు. సేమ్ ఇది సేవ్ చేసుకోండి, bjp.org మెంబర్షిప్ మెంబర్షిప్ డ్రైవ్ క్యాంపెయినింగ్ పై ప్రశ్నలు లేదా సహాయం కోసం బీజేపీ హెల్ప్ లైన్ నెంబర్. ఇప్పుడు మీకు డౌట్స్ వస్తాయి, మీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నారు ఎక్కడికక్కడ ఊర్లో, మీకు ఏమైనా డౌట్స్ వస్తాయి, మీరు తిరుపతి అన్నకు ఫోన్ చేసినారు, తిరుపతి అన్న లిఫ్ట్ చేయకపోవచ్చు, కలిసి ఉండకపోవచ్చు, లేకపోతే తిరుపతి అన్నకి డౌట్స్ ఉంది ఆ పర్టికులర్ మీరు అడిగిన క్వశ్చన్ మీద అన్న కూడా డౌట్ ఉంది, అన్న నాకు ఫోన్ చేస్తారు, నాకు కూడా డౌట్ ఉంది. సో మీరు ఇమీడియట్ గా ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. అన్న వరకు రాకుండా అన్న మీకు కాంటాక్ట్ దొరకకుండా అన్న మీకే నయం అన్న, ఎందుకంటే మహిళలు అల్ప సంతోషులు, పెద్దగా ఏం మనకి ఆశించరు, పక్క వాళ్ళని అంటే సరిపోతారు, వాళ్ళు దానికి ఖుషి అయిపోతారు, మీకోసం వాళ్ళే చేస్తారు ప్రచారం అంతా. అవునా, మహేష్ అన్నకి గెలిపియండి, సంతోష్ అన్నకి గెలిపియండి అని చెప్తున్నా, గెలిపింది అని వాళ్ళే ప్రచారం చేస్తారు. శేఖర్ లేకపోతే వాళ్ళే తిరుగుతారు. వాళ్ళతో మంచిగా మాట్లాడుకుంటే అక్క కార్యక్రమం ఉంది మనం చేద్దామని పోయి వాళ్ళకి చెప్పుకుంటుంది. మహిళా సంఘాలు యాక్టివ్ ఉన్నారు కదా, ప్రతి ఊర్లు ఉంటారు, ప్రతి ఊర్లో అన్ని ఊర్లు చేసిన అన్ని వెళ్ళినప్పుడు కలిసి అట్లాంటి వాళ్ళు వాళ్ళని పట్టుకోండి. మహిళలు పక్క మరి కార్యక్రమం ఉంది కదా, రండి జాయిన్ అయిదామని చెప్తారు. డెఫినెట్ గా నేను ముందుకోసారి మిమ్మల్ని నడిపిస్తారు. మీకు కూడా మళ్ళీ ఒకసారి కాన్సింగ్ చేసుకున్నట్టయితే చెప్తున్నా, సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా పోటీ చేసే వాళ్ళకి సువర్ణ అవకాశం నిజంగా చెప్పాలంటే. ఏ మామూలుగా పార్టీ ఎప్పుడు ఇట్లనే చెప్తుంది ఏముంది అని అనుకోకండి, మాదంటే అయిపోయింది ఎలక్షన్, మీరు మీకోసం మీ వర్క్ చేయాలని చూస్తుంది. ఇది ఎట్లా చేయాలో ఒకసారి నేను చెప్తాను. ఒక్కసారి మన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సభ్యత్వ 3 పద్ధతులు ఉంటాయన్న. ఒకటి నమో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ సైట్ ద్వారా, నాకు తెలిసి నమో యాప్ అందరికీ ఉంది, ఎందుకంటే మన ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు అందరికీ చేపించేసినాం, అందరికీ ఉంది. ఒకవేళ ఎవరికైనా లేకపోతే ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే మన పార్టీ కార్యకర్తలు కాకుండా చాలా మంది సింపథైజర్స్ దగ్గర నమో యాప్ ఉంది. నరేంద్ర మోదీ గారి యాక్టివిటీస్ చూడడం కోసం వాళ్ళందరూ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు, నమో యాప్ ద్వారా చేయొచ్చు. అదర్వైజ్ మిస్డ్ కాల్ 008800002024 ఈ నెంబర్ కి మిస్డ్ కాల్ ద్వారా సభ్యత్వ నమోదు చేయొచ్చు. సేవ్ చేసుకోండి, 8800002024 ఈ నెంబర్ ఈజీ మెథడ్, ఇది సేవ్ చేసుకోండి. దీని ద్వారా దీనికి మిస్డ్ కాల్ ఇస్తే కూడా ఈ సభ్యత్వ నమోదు చేయొచ్చు. ఇంకొకటి క్యూఆర్ కోడ్ స్కానర్ ఇస్తాం, దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి కూడా మీరు సభ్యత్వ నమోదు చేసుకోవచ్చు. స్టెప్ 1 ఇందాక మీకు చెప్పినాం, ఈ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా 8800002024 దీనికి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఇమీడియట్ గా కాల్ కట్ అవుతుంది. కట్ అయ్యి SMS ద్వారా ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ లో మీ వివరాలు ఏవైతే పొందుపరిస్తే దానికి మీకు SMS ద్వారా సభ్యత్వ కార్డు మళ్ళీ తిరిగి పంపిస్తారు. మీకు ఇప్పుడు ఇవ్వకండి, ఇప్పుడు వర్క్ చేయదు, సెప్టెంబర్ 2 తర్వాత వర్క్ చేస్తుంది. అప్పుడు ఇమీడియట్ గా 2 లింకులకో కాల్ కట్ అయ్యి మీకు మెసేజ్ ద్వారా ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీ వివరాలకు సంబంధించిన ప్రొఫార్మా వస్తుంది. ఆ ప్రొఫార్మాలో ఆ వివరాలు ఏవేవైతే అడుగుతారో అవన్నీ మీరు ఫిల్ చేసి పంపిస్తే మళ్ళీ మీకు SMS ద్వారా సభ్యత్వ నమోదు కార్డు వస్తుంది, సభ్యత్వం ఉన్న కార్డు వస్తుంది. ఒకవేళ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేకుంటే మీ మిత్రుడు లేదా బీజేపీ కార్యకర్త దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే దాని నుంచి మిస్డ్ కాల్ ఇవ్వగా వచ్చిన
లింక్ ద్వారా సమాచారాన్ని నింపనే చేసుకోవచ్చు. ఒకవేళ రూరల్ ఏరియాస్ ఉంటాయి, ఫార్మర్స్ అయి ఉంటారు, లేకపోతే హౌస్ వైఫ్ అయి ఉంటారు, వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు, చిన్న ఫోన్ ఉందనుకుంటే మీరైనా చేయొచ్చు. మన కార్యకర్తల దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, దాని ద్వారా మిస్డ్ కాల్ ఇచ్చి చేయొచ్చు. ఒకవేళ మీ ప్రాంతంలో నెట్వర్క్ లేకుంటే బీజేపీ కార్యకర్త అందించే పేపర్ ఫామ్, మన బీజేపీ అంతకుముందు పేపర్ ఫామ్ యూజ్ చేస్తున్నాడు, ఆ పేపర్ ఫామ్ కూడా మీకు ఇచ్చేస్తారు. మెటీరియల్స్ అన్ని వస్తాయి. ఆ పేపర్ ఫామ్ ద్వారా కూడా సమాచారం అందులో మొత్తం సభ్యులుగా అవ్వచ్చు. సేమ్ ఇందాక నేను చెప్పింది, మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఎట్లా మెసేజ్ వస్తుంది ఏంటి అనేది ఇట్లా వస్తుంది. ఫోన్ లో లింక్ వస్తుంది, ఆ నెంబర్ నుంచే లింక్ వస్తుంది. లింక్ ఓపెన్ చేసి వివరాలు అయితే పెట్టాలి. ఎందుకంటే మిస్డ్ కాల్ ఇచ్చేసినాం కదా సభ్యులం అయిపోయినామని అనుకోకండి. మళ్ళీ మొత్తం ఫిల్ చేసి పంపిస్తేనే మనం సభ్యులం అవుతాం. ఫస్ట్ అయితే మనం కూడా సభ్యత్వం చేసుకున్నాక మిగతా చేయండి, మనం చేసుకోవడం మర్చిపోకండి. మనం లింక్ పైన క్లిక్ చేశాక మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. SMS ద్వారా లింక్ వస్తుంది కదా, ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని క్లిక్ చేశాక ఫర్దర్ డేటా ఓటీపీ వస్తుంది అని చెప్పాను కదా, ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయాలి. ప్రాసెస్ చెప్తాను. ఓటీపీ ఎంటర్ చేస్తాం కదా, ఓటీపీ వచ్చినాక సబ్మిట్ అని వస్తుంది, సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేశాక కెమెరాతో మీ ఫోటో క్లిక్ చేయండి. మంచిగా రెడీ అయినా చేసుకోవచ్చు, అట్లనే చేసుకోవచ్చు. అయ్యో మరి మేము రెడీ లేము ఎట్లా అని అనుకుంటే అంతకు ముందు మీ మంచి ఫోటోస్ ఉంటాయి కదా, మంచి ఫోటోస్ దిగుతారు కదా లొకేషన్స్, అది కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నమోదులో మేడం గారు ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు, అదేవిధంగా అందులో ప్రత్యేక జిల్లా కమిటీలో ఉన్నారు కాబట్టి మన కాన్సెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వారుగా రాహుల్ గారు మాట్లాడుతున్నా పోతుంది. జగిత్యాల జిల్లా కేంద్రమైనటువంటి జగిత్యాల పట్టణం, జగిత్యాల రూరల్ మండల్, జగిత్యాల అర్బన్ మండలానికి సంబంధించినటువంటి సభ్యుల నమోదు కార్యక్రమానికి ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవనీయులు ఒక వారం రోజుల ముందు రాష్ట్రంలో 19 కిషన్ రెడ్డి గారు అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మన రాష్ట్రానికి సంబంధించి అభయ్ పాటిల్ జీ మనకి ఇన్ఛార్జ్ గా ఉన్నారు, స్టేట్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో ముగ్గురితో ఒక కమిటీ వేయడం జరుగుతుంది. దానికి ఇన్ఛార్జ్ గా మన జిల్లాలో డాక్టర్ రఘు గారు, కొరుట్ల కాన్స్టిట్యున్సీ చూస్తున్నటువంటి డాక్టర్ రఘు గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అదేవిధంగా నేను, అదేవిధంగా అన్న కొరుట్ల సంబంధించినటువంటి మన యాదగిరి బాబు గారు ఉన్నారు. అదేవిధంగా మండల స్థాయిలో కూడా కమిటీ ఉండడం జరుగుతుంది. 1+2 అంటే జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు ఉంటారు, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, టౌన్ అయితే టౌన్ అధ్యక్షులు, మండల అయితే మండల అధ్యక్షులు. వీటితో పాటుగా 1+2 ఇద్దరు మెంబర్స్ తో ఒక కమిటీ ఇప్పుడే వేయాలన్న మీరు నాకు అదే డీటెయిల్స్ కూడా ఇప్పుడే నాకు ఇవ్వాలి. మీరు అదేవిధంగా ఇద్దరు కలిసి 1+2 మండల స్థాయిలో కమిటీలు ఏదైనా 1+2 ఉంటది. అదే విధంగా ఇప్పుడు ఇవాళ ఆగస్టు 29, రేపు 30 కాన్స్టిట్యున్సీలో అన్ని మండలాల మీటింగ్స్, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు రేపటికల్లా అయిపోతాయి. ఆగస్టు 31 నుంచి 2 రోజుల్లోగా శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బూత్ అధ్యక్షులతో ఒక మీటింగ్ పెట్టుకోవాలి. 1+1 శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ఉంటారు, ఇంకొక సభ్యులు ఆ కమిటీలో ఉంటారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి మాత్రమే నేను చెప్తా ఉన్నాను. 1+1 కమిటీ శక్తి కేంద్రం లెవెల్లో, శక్తి కేంద్రం అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తాను ప్లస్ ఇంకో కమిటీలో సభ్యులుగా ఉంటారు. అది ఇంకా మీ మండల అధ్యక్షులు కోఆర్డినేట్ చేస్తారు ఫర్దర్ గా. కానీ కంపల్సరీ, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం, ఎందుకంటే మేము ఇంత సీరియస్ గా తీసుకొని వచ్చాము కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందే. ఎందుకంటే అభయ్ పాటిల్ మీ అన్న మీ కృషి కదా నిజామాబాద్ లో ఎట్లున్నారు. నేను MBBS నేను మెడిసిన్ చదివినప్పుడు, నేను మీడియా చదివినప్పుడు కూడా నన్ను మా టీచర్ అంత స్ట్రిక్ట్ గా అడగలేదు, డీటెయిల్స్ అంత స్ట్రిక్ట్ గా అడిగిండ్రు. చూసిండ్రు మన మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు ఆ రోజు చూసిండ్రు, చాలా స్ట్రిక్ట్ ఉంటారు.
ప్రతి ఒక్కటి కూడా పాయింట్ టు పాయింట్ నిలబెట్టి మరి అడుగుతారు, అవసరం అనుకుని అక్కడనే ఫోన్లు చేపిస్తారు. నాకు కూడా స్టేట్ లెవెల్ నుంచి అదే రకంగా కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే మన పార్టీ డిపెండ్ అయ్యిందే. ఎందుకంటే ఇందాక అన్న చెప్పిండు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని. అతిపెద్ద రాజకీయ పార్టీ ఎలా అయింది? సభ్యత్వాల పార్టీ. మన సభ్యత్వాలు ఏంటంటే ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి అందరు సభ్యత్వాలు పోతాయి, ఇంక్లూడింగ్ నరేంద్ర మోదీ గారితో సహా. నరేంద్ర మోదీ గారు కూడా సెప్టెంబర్ 1 రోజు తన సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు. 2 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ కావు. నమో యాప్ అయినా సరళ యాప్ అయినా మీరు ఇప్పుడు ట్రై చేయకండి, మిస్డ్ కాల్ అయినా ఇప్పుడు ఇవ్వకండి. సెప్టెంబర్ 2 తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సెప్టెంబర్ 1 నరేంద్ర మోదీ గారు ఫస్ట్ తన సభ్యత్వాన్ని తీసుకుంటారు. ఎందుకంటే వాటి కూడా పోతుంది, ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి అందరికీ పోతుంది. ఫస్ట్ నరేంద్ర మోదీ గారు తీసుకుంటారు, 2 నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మన జిల్లాకు వచ్చేసరికి రాష్ట్రంలో 2 నుంచి స్టార్ట్ అవుతుంది. త్రూఅవుట్ ది అన్ని స్టేట్స్, త్రూఅవుట్ ది ఇండియా స్టార్ట్ అయిపోతుంది. మన జగిత్యాల డిస్ట్రిక్ట్ వచ్చేసరికి 4th, 5th ఏదైనా ఒక డేట్ జిల్లాలో మనం స్టార్ట్ చేసుకుంటాం. ఫర్దర్ గా మీరందరూ మండలాలలో, టౌన్లలో, మీ బూతులలో ప్రతి ఒక్కరి కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సింది. దానికి ముందస్తుగా మనం ఈ కార్యక్రమాలు పెట్టుకుంటాం. ఎందుకంటే ఎలా చేయాలి, కార్యాచరణ ఎలా ఉంటది, ఆన్లైన్ లో ఎలా చేపించాలి సభ్యత్వాలు అనే దాని గురించి వర్క్ షాప్, ఇట్స్ వర్క్ షాప్ లాగా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. తప్పకుండా శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు కూడా మీ శక్తి కేంద్రాల బూతులలోకి వెళ్ళి బూత్ అధ్యక్షులందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఇది. మన ప్రతి ఒక్కటి పార్టీ యాక్టివిటీ మొత్తం డిపెండ్ అయి ఉండేదే సభ్యత్వ నమోదు మీద. అందుకోసం ఇంత స్ట్రిక్ట్ గా చెప్తున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లో అందరూ పనిచేశారు, పాపం ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టిండ్రు. ప్రత్యర్థి పార్టీలతో కొట్లాడిండ్రు, గొడవలైన యువకులు, పెద్దలు అందరూ కూడా సమిష్టి కృషితోని అంత ఓట్ బ్యాంక్ వచ్చింది. ధన్యవాదాలు, చాలా సంతోషం. అదే విధంగా ఎంపీ ఎలక్షన్ లో మన జగిత్యాల నియోజకవర్గం 42,180 ఉందో దాన్ని డబల్ చేసుకున్నాం, 76,000 చేసుకున్నాం మనం మీ అందరి సమిష్టి కృషితోని. అదే విధంగా రానున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్, ఎందుకు సర్పంచ్ మెయిన్ అంటే అది సపరేట్ బాడీ ఉన్నటువంటి ఎలక్షన్స్. లోకల్ బాడీస్ అంటే ఒక ఊరిని శాసించే ఎలక్షన్స్. చిన్న వర్షపు చినికే కదా ఒక పెద్ద సముద్రం అవుతుంది. లోకల్ బాడీస్ కి కదా అని ఈజీగా తీసుకోవద్దు. సర్పంచ్ అనే వ్యక్తి 42,180 ఏదైతే ఉందో అది డబల్ చేసుకున్నాం, 76,000 చేసుకున్నాం మనం మీ అందరి సమిష్టి కృషితోని. అదే విధంగా రానున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్, ఎందుకు సర్పంచ్ మెయిన్ అంటే అది సపరేట్ బాడీ ఉన్నటువంటి ఎలక్షన్స్. లోకల్ బాడీస్ అంటే ఒక ఊరిని శాసించే ఎలక్షన్స్. చిన్న వర్షపు చినికే కదా ఒక పెద్ద సముద్రం అవుతుంది. లోకల్ బాడీస్ కి కదా అని ఈజీగా తీసుకోవద్దు. సర్పంచ్ అనే వ్యక్తి ఊరిని శాసించే వాళ్ళు, వారికంటూ ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి. మనం ఎమ్మెల్యే మనం తెచ్చుకోలేకపోయినాం, కానీ రానున్న ఎలక్షన్ లో సర్పంచ్ గా కంపల్సరీ మనల్ని గెలవాల్సిందే. ఎంపీటీసీలుగా మన వాళ్ళు గెలవాల్సిందే, జెడ్పీటీసీలుగా మన వాళ్ళు గెలవాల్సిందే. అప్పుడే సంపూర్ణ అధికారం మనకు వస్తుంది, ప్రజలకు సేవ చేసే అధికారం మనకు వస్తుంది, అవకాశం మనకు వస్తుంది. ఇప్పుడున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఒక ఫౌండేషన్ లాగా యూజ్ అవుతుంది. మనం ఎవరైతే సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా పోటీ చేస్తా అనుకున్నారో ఖచ్చితంగా మీ మీద వేసుకొని పనిచేయండి. ఎందుకంటే నేను టికెట్లు ఇచ్చే స్థాయిలో నేను లేకపోవచ్చు, కానీ స్టేట్ పార్టీ అయితే నేను జగిత్యాల నియోజకవర్గంలో పోటీ చేసిన ఎమ్మెల్యేగా నన్ను అడుగుతుంది కదా, మరి వీళ్ళకి ఇద్దాం అనుకుంటున్నామని నన్ను అడుగుతుంది కదా, మండల అధ్యక్షులు వీళ్ళందరినీ కూడా అడుగుతుంది. అడిగినప్పుడు ఎవరైతే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కష్టపడి పనిచేస్తారో, ఎక్కువ సభ్యత్వాలు చేపిస్తారో, ఆ టీం అంతా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా లీడ్ చేస్తారో, సర్పంచ్లు అంటే లోకల్ గా గెలుస్తారు, బట్ సపోర్ట్ ఉంటది కదా, పార్టీ సపోర్ట్. ఎంపీటీసీ టికెట్లైనా, జెడ్పీటీసీ టికెట్లైనా, కౌన్సిలర్ టికెట్ ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. జాగ్రత్తగా పనిచేసుకోండి, ఉన్నది ఉన్నట్టు డైరెక్ట్ గా చెప్తున్నాను నేను. అదే విధంగా పార్టీకి సంబంధించిన పదవులు కానివ్వండి, సభ్యత్వ నమోదు కార్యక్రమం తర్వాత మండల అధ్యక్షులైనా, జిల్లా అధ్యక్షులైనా, రాష్ట్ర అధ్యక్షులైనా, ఇవన్నీ పార్టీకి సంబంధించిన పదవుల్లో కూడా ఎక్కడికక్కడ కూడా మళ్ళీ కొత్త చేర్పులు వస్తున్నాయి. పనిచేసిన వాళ్ళకి చాలా కష్టపడి పనిచేసిండు, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మీ అందరి వల్లనే సాధ్యమైంది, పార్టీ ఈ స్టేజ్ ఉన్నది.
గౌరవనీయులు ఎంపీ అరవింద్ అన్న గారి నాయకత్వంలో మనందరం ముందుకు వెళ్ళినాం, పని చేసుకున్నాం, కొట్లాడినాం. అన్న ఆశీస్సులు ఉన్నాయి, అన్న ధైర్యం మనకు అందించిండు. మనం పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా పార్టీలో పదవులు ఉంటాయి, పార్టీలో ఖచ్చితంగా పదవులు దక్కుతాయి. ఇప్పుడు కూడా పనిచేయండి, ఎన్ని రోజులు పనిచేసిండు, ఖచ్చితంగా పనిచేయండి. ఇదంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన విషయం. మనం ఒక బూత్కి 200 సభ్యత్వాలు ఖచ్చితంగా అందరు చేయించాల్సిందే. అవుతుందా మాతో అవుతుందా అంటే ఒక బూత్కి ఎన్ని ఓట్లు ఉంటాయి చెప్పండి? మినిమం ఈజీగా 800 దాకా ఉంటాయి. 900, 800, 1000 ఉన్న బూతులు కూడా ఉంటాయి. పెద్ద బూతులు అయితే 1000 కూడా ఉంటాయి, 1000 వరకు ఉంటాయి. 200 చేసుడు మామూలు విషయమే కదా, పెద్ద ముచ్చటం కాదు. ఎందుకంటే మన సింపథైజర్స్ ఉంటారు. అంటే పార్టీలో ఉండకుండా మన ఎంపీ ఎలక్షన్ లో బాగా వేవ్ వచ్చింది, ఎమ్మెల్యే ఎలక్షన్ లో కొంచెం వచ్చిందాక ఆ వేవ్ కాస్త పెరిగి ఎంపీ ఎలక్షన్ లో పార్టీ అంటే చాలా మంది సింపథైజర్స్ బయటకు వచ్చింది, పనిచేసేది. మరి వాళ్ళందరినీ కూడా సభ్యులుగా చేయించుకోండి. ఆ సింపథైజర్స్ ఉంటారు, లేడీ కమ్యూనిటీస్ కూడా మనకు లేడీస్ కూడా బాగా వర్క్ చేసింది, అభిమానంతో. నరేంద్ర మోదీ గారు అంటే పార్టీ అంటే అభిమానంతో వర్క్ చేసింది, వాళ్ళని కూడా పార్టీలో చేయించుకోండి. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి మహిళలు మరీ చెప్తున్నారు. మహిళలందరూ మా మహిళలందరూ మంచి అన్ని ప్రోగ్రామ్స్ మంచిగా పనిచేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ. అదే విధంగా మీకు గుర్తింపు కూడా ఉంటది, పార్టీలలో మీ దృష్టికి తగ్గట్టు పదవులు కూడా ఉంటాయి. నేను హామీ మీకు ఇస్తున్నాను, ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళకి పదవులు దక్కుతాయి. అదే విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 33% మహిళలు కూడా ఉండేటట్టు చూసుకోండి. 30% మహిళలు ఉంటారు, ఎందుకంటే నరేంద్ర మోదీ గారు 30% రిజర్వేషన్ ఇచ్చింది కదా, అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఉండాలి. మా జిల్లా కార్యదర్శి గారు బాధ్యత ఎక్కువ ఉంటది. జిల్లాల పదవులు ఉన్న వాళ్ళకు, స్టేట్ లో పదవులు ఉన్న వాళ్ళకు ఏ పదవి హోదా బాధ్యత ఎక్కువ ఉంటుంది సభ్యత్వ నమోదు కార్యక్రమంలో.